హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈ వీడియో నా అన్వేషణ గారి మీద అయితే చేస్తున్నాను. ఎందుకంటే నా అన్వేషణకి నాకు మధ్య కూడా మంచి రిలేషన్ అనేది ఉన్నది. ఆయన కూడా చాలాసార్లు మనకి కామెంట్స్ అనేటువంటివి చేశారు. అయితే ఇప్పుడు ఎన్ని కామెంట్స్ చేసి ఎంత మంచి రిలేషన్ ఉన్నా ఇది జరుగుతుంది తప్పు అనేటువంటిది మనం ఖచ్చితంగా చూపించడంలో వాళ్ళు ఎవరైనా సరే మనం వెనకడుగేసేటువంటి అవకాశం లేదు. నేను ఈ వీడియో ద్వారా నా అన్వేషణ గారికి మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆయన గతంలో ఒక 3 వీడియోస్ అనేటువంటిది స్టాక్ మార్కెట్ మీద చేశారు. స్టాక్ మార్కెట్ మీద ఏమని చేశారు, స్టాక్ మార్కెట్ చాలా అద్భుతమైంది, దీంట్లో 20 లక్షలు వస్తాయి, నేను ఇది అది అని చెప్పేసి చేయటం అనేటువంటిది జరిగింది. ఇది చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి 1 మంత్లోనే ఒకటి ఫ్రీగా షేర్ మార్కెట్ నేర్పిస్తాను రండి అనేది 2, తర్వాత 1992 స్కామ్ అనేటువంటి హర్షద్ మొహతాద్ 3, సులువుగా కోటీశ్వరులు నాది గ్యారంటీ 4, నిన్నేమన్నా ఇది 5. అంటే మొత్తం ఒక్క నెలలోనే 5 వీడియోస్ చేశారు. ఈ 5 వీడియోస్ కూడా దాదాపుగా ఒక్కోటి 1 మిలియన్ వరకు వచ్చినాయి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ అంటే వ్యూస్ కోసం ఈయన చేశారా, లేకపోతే వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం చేశారా అనేది మనం చూద్దాం. ఇక్కడ ఈ వీడియోలో వీడియో చేశారు. ఇక్కడ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో పిచ్చగా డబ్బులు వస్తాయి, మీరు తెలుగు బ్రదర్స్ చేస్తున్నారు, వాళ్ళని కావాలంటే వాళ్ళు చూడండి అని ఇండైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయగానే ఇక్కడ ఫ్రీగా షేర్ మార్కెట్ నేర్పిస్తానండి అనేటువంటి దాంట్లో అంటే సైకలాజికల్ గేమ్ అనమాట ఇది. దీంట్లో ఏం చేశారు, ఈ తెలుగు బ్రదర్స్ చాలా థ్యాంక్స్ అన్వేషణ అని మళ్ళీ వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు. వీడియో చేసి అన్వేషణ గారికి కృతజ్ఞతలు చెప్పారు. మరి వాస్తవికత అనేటువంటిది అన్వేషణ గారికి తెలుసో లేదో అయితే మనకేం తెలియదు. ఇక్కడ ఈ 3-4 వీడియోస్, ఈ 4 వీడియోస్ ద్వారా ఇండైరెక్ట్గా ఈయన ఫాలోవర్స్ని స్టాక్ మార్కెట్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగు బ్రదర్స్కి ఫుల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇంకా ఫాలో అప్ అవ్వండి అని చెప్పేసి విధంగా ఆయన చేయటం అనేటువంటిది జరిగింది. అంటే స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. అయితే మంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమన్నా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేడనమాట. అసలు ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చాలా పెద్ద దెబ్బ వేస్తుంది. రేర్గా కొద్దిమందికి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు. వాస్తవికతను తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, దీనికైతే 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో 2 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు ఇదేదో బాగుంది, ఆయన ట్రావెల్ చేస్తూ ఉండేదానికి 1 మిలియన్ వస్తే దీని ద్వారా ఏమవుతుంది, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే దాదాపుగా ఫైనాన్సింగ్ సెక్టారు వచ్చింది కాబట్టి ట్రావెలింగ్ సెక్టార్లో 4 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు లెక్క. సో ఈ డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే ఇండైరెక్ట్గా వీళ్ళు తెలుగు బ్రదర్స్ అన్వేషణ గారు ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ అనుకొని చేస్తున్నారు ఏమో నాకైతే అనిపించటం లేదు. సరే, తర్వాత ఇంకోటి ఇది చేశారు. ఇది చేసి నేను చనిపోతే 12 కోట్లు మా ఇంటికి వస్తాయి అన్నారు. మరి పాలసీ ప్రీమియమ్స్ ఏంటి అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చినాయి కామెంట్స్ చూడండి. నేను అది చూపించడం కరెక్ట్ కాదు. కామెంట్స్ అనేటువంటిది మీరు చూడండి. కామెంట్స్లో తెలుగు బ్రదర్స్ వాళ్ళు ఇది భలే పాలసీస్, దీని గురించి మీరు బాగా అనలైజ్ చేశారు, మా పాలసీస్ని కట్టించండి అని చెప్పేసి ఏ పాలసీస్ ఏది కొడితే సెర్చ్ ఇంజిన్లో అంటే యూట్యూబ్లో ఇక్కడ సెర్చ్ చేస్తాం కదా, ఇక్కడ ఏది కొడితే ఏ పాలసీ వస్తుంది ఏంటి అనేటువంటిది చేశారు. ఎప్పుడైనా ఒక కామెంట్ అనేటువంటిది చేసినప్పుడు ఇదేమవుతుంది, కిందకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మొదట్లోనే కామెంట్స్ అంతే ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అన్వేషణ గారు పిన్ చేశారనమాట. అంటే ఇండైరెక్ట్గా తెలుగు బ్రదర్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అసలు 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ కర్మ వాళ్ళని ప్రమోట్ చేయాల్సినటువంటి కర్మ మీకేం పట్టింది. నెంబర్ 1, మీరేమనవచ్చు, ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టుకుంటే చాలా మంచిది. నిజమే, ఇన్సూరెన్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా మంచిదే. కానీ మీరు ఒకటి ఆలోచించాలి కదా, ఎంతోమంది ఈ ఏజెంట్స్ ఉన్నారు. ఏజెంట్స్ వీళ్ళు చెప్తారు, ఏజెంట్స్ మీకు చెప్పరని. ఈ బొంద
ఏజెంట్స్ చెప్పేటువంటి. కాబట్టి చాలామంది ఏజెంట్స్ పాపం దాని మీదే జీవనోపాధిగా ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా పాలసీస్ వస్తే కొంచెం కట్టించుకుంటే జాగ్రత్తగా ఉండి ఏదో కొంచెం సంపాదించుకుందాం, ఫ్యామిలీని పోషించుకుందాం అనేటువంటి వాళ్ళు ఆంధ్ర, తెలంగాణలో పిచ్చగా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి వాళ్ళు ఈ తెలుగు బ్రదర్స్. అటువంటి వాళ్ళకి మీరు ప్రోత్సహించటం ఏమిటి? అయినా తెలుగు బ్రదర్స్ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నారు. గతంలో మీరు ఉప్మా తెలుగు ట్రావెలర్ మీద ఎంఎన్‌సిలో ఉన్నారని చెప్పేసేసి విపరీతమైనటువంటి దాడి అతని మీద చేసి, మీకు అపోనెంట్ లేకుండానే చేసినటువంటి వ్యక్తులు మీరు. మరి ఇప్పుడు ఈ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలుగు బ్రదర్స్‌ని మీరు ఎలా ప్రమోట్ చేస్తారు? కాబట్టి ఓసారి ఆలోచించండి. ఎంఎన్‌సి కంపెనీలో తెలుగు బ్రదర్స్ ఉన్నారు అనేది మీరు ఏ విధంగా ఈ ఉమా తెలుగు ట్రావెలర్‌ని ఏ విధంగా మీరు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ లేకుండా చేశారనే దాని మీద ఖచ్చితంగా నేను వీడియోస్ అనేటువంటివి చేస్తాను. కాబట్టి మీరు చూడండి గతంలో ఓకే. నెక్స్ట్ వీడియోలో అసలు మీరు ఏ విధంగా ఇయన్నీ చేశారు అనేటువంటిది కూడా నేను రాబోయేటువంటి వీడియోస్‌లో చెప్తాను. సో, మీరు గనక ఈ వీడియో గనక చూస్తే మీరు దయచేసి మీరు తెలుగు బ్రదర్స్ చేసినటువంటి కామెంట్‌ని పిన్ చేయబట్టే కదా! అది మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయంగాల్నే వాళ్ళ యొక్క కామెంట్స్ అనేటువంటివి వస్తుంది. ఆ కామెంట్‌లో ఏం పెట్టారు? ఇది కొట్టండి, పాలసీస్ కొట్టండి, ఇవి కొట్టండి, అవి కొట్టండి. మీరు పాలసీ చేయటం మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నారు. మీరందరూ కలిసి ఎంతమంది ఏజెంట్స్ ఉంటారు, ఎల్ఐసి ఏజెంట్స్, ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళ కడుపులు కొడుతున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల నెలకి సంపాదిస్తున్నారు. మీరు అటువంటి వాళ్ళని ప్రమోట్ చేస్తే వాళ్ళు చేసేటువంటి మోసాల గురించి మీకు ముందు వీడియోస్‌లో చెప్తాను.